బస్సులో కూడా కూర్చోలేక కొంచెం దగ్గర పెట్టమ్మా. నడుములో నడువులు బాగా నొప్పులు వచ్చినాయి. పడేలేక మెట్టు గుద్దుకొని నడువులు బాగా నొప్పులు వచ్చినాయి. రెయ్యి పండుకొని ఇంకా అటు బొర్లి అస్సలు నిద్ర పట్టేది కాదయ్యా నడువులు నొప్పులు. ఇప్పుడు సూదులు వేసుకున్నా, మందులు వేసుకున్నా, మాత్రలు మింగినా కానీ తగ్గల. కానీ పోయిన వారం అయితే అట్టే నొప్పులతో బాధతో వచ్చిన. పోయిన వారం తగ్గిపోయింది, కొంచెం నొప్పి ఉంటే ఇప్పుడు తగ్గిపోయింది కంప్లీట్గా. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుతాం. హల్లెలూయా. దేవుని నామానికి మీకు అందరికీ నా వందనాలు. ఇప్పుడు నాకు చాలా నొప్పిగా ఉండింది. బస్ దిగి వచ్చినప్పుడు కూడా నడవలేకపోయినా. అయితే ఇటు వంగి చూసుకున్నా, ఒకసారి నడుము మీద చేయి పెట్టుకొని చూడండి అన్నయ్య గారు అన్నారు. ఆయన నడుము మీద చేయి పెట్టుకున్నా 3 సార్లు ఆమెనన్నా. ఆయన చూద్దామని బైబిల్ తీసుకోవడానికి 3 సార్లు వంగిన. యేసయ్య నా నొప్పిని తీసివేసిండు. యేసయ్య స్తోత్రములు. యేసయ్య ఇప్పుడే నొప్పి తీసివేశాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని గట్టి కొట్టాలా. హల్లెలూయా. నాకు చెవు నొప్పి పడుతుంటే చెవు బాగా నొప్పి వచ్చింది మొన్న. ఆ నొప్పికి రాత్రి అంతా ఏడ్చుకుంటా యేసయ్యా ఇది తగ్గిపోయి బాగుంటే ఏసు రక్తం వేసుకొని మంగళవారం ప్రార్థనకి వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అన్న. తగ్గిపోయింది. స్వస్థపరిచిన యేసు గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా. పాపకు కడుపు నొప్పి అని ఎంతో బాధపడుతుందన్న. ఇప్పుడు పేరు చేసినప్పుడు పోయినాదమ్మా అని చెప్పింది. చిన్న పాప 6 సంవత్సరాల పాప. ఈ పాప తగ్గిపోయిందని చెప్పింది. ఇప్పుడు పాపకున్నటువంటి కడుపు నొప్పి ఇప్పుడే తగ్గిపోయిందంటే గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగునుగా. సంవత్సరం నుంచి నడుముల నొప్పులు ఇప్పుడు ప్రార్థన చేయాలి అని తగ్గిపోయింది. పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ఎన్ని నెలల నుంచి ఉందమ్మా నొప్పి? 5-6 నెలల నుంచి. ఇప్పుడు తగ్గిపోయిందా? గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా. కొంచెం తగ్గినట్టు గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నాది బంగారంతో కమ్మపోయింది. అది దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకున్న తర్వాత దొరికింది. మంగళవారం సాక్ష్యం చెబుతాను అనుకున్నాక కమ్మ ప్రార్థన చేసుకుని దొరికితే సాక్ష్యం చెప్తాను అనుకున్నావు. దేవుడు తిరిగి ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. అక్కడి నుంచి కాళ్ళు నడుములు నొప్పులు ఉన్నాయి. ఆయన ప్రార్థన చేసిన పాటిగా నడుము మీద చేయి పెట్టుకుని లేక 3 సార్లు దేవుని స్తోత్రమైన లేక నడుము నొప్పి తగ్గింది. నాకు షుగర్ బీపీ హాస్పిటల్ పోతే కంట్రోల్గా ఉండదని చెప్పిన డాక్టర్. కంట్రోల్లో ఉందన్నారు. ఇప్పుడు నడుము నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా. అందరికి వందనాలు. మా అమ్మాయి చిన్న అమ్మాయి బీఫాం చదివింది, హైదరాబాద్ వెళ్ళింది. మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెబుతాను అనుకున్నాను. జాబ్ వచ్చేసింది. జాబ్ కూడా దేవుడు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. మందు అనుకుంటే నేను సాక్ష్యం చెబుతాను. నీ భర్తనమ్మా మందు మానేసుకున్నాడా? గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. యేసయ్యకే మహిమ కలుగును. దేవునికి వందనాలు, పాస్టర్ వందనాలు. నాకు బాగా పోయిన వారం కడుపులో బాగా నొప్పిగా ఉంది. నేను దేవుడా నేను మంగళవారం ప్రార్థనకి 7 వారాలు నువ్వు వస్తానని ఒప్పుకున్నాను. మరి నాకు ఈ వారం కడుపులో నొప్పి తగ్గిపోయింది. ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే నాకు తగ్గిపోయింది. ఇప్పుడే తగ్గిపోయిందమ్మా. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా. భర్తకి పోయిన వారం అసలు ఆయాసంగా బాగలేదు. అసలుకి తీసుకొచ్చినాం ఇక్కడికి. ఆయనకు కూడా కొద్దిగా బీపీ అన్ని కంట్రోల్ ఉన్నాయి, థైరాయిడ్ అన్నీ. పోయిన వారం నార్మల్గా వస్తాయి అని చెప్పినావు కదా, అట్లాగే వచ్చినాయి. దేవునికి నార్మల్ వచ్చినాయి. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా. ఉదయం నుంచి కడుపుల నొప్పితో బాధపడుతున్నాను. ఇప్పుడు ప్రార్థన చేసుకున్నాక తగ్గిపోయింది. ఇప్పుడే తగ్గిపోయింది. ఉదయం నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్నావు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా. కడుపుల నొప్పి తగ్గిపోయిందమ్మా. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. యేసయ్యకే మహిమ కలుగును. నా తలలో ప్రాబ్లం వచ్చింది. నేను ఎంత తిరిగినా తగ్గట్లే. ఒంగోలు మందులు అని కూడా నీ తలలో ఇబ్బంది ఏదో జరిగింది అని భయపించారు. నన్ను నెలమించి నేను నొగ్గుపెట్టా, దిగులుపడి ఇక్కడికి వచ్చిపోతున్నా. ప్రార్థన చేసుకొని గుంటూరు పోయా. నార్మల్ రిపోర్ట్ వస్తే నేను సాక్షి చెప్పుకున్నా. నార్మల్ రిపోర్ట్ ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా. నాకు బీపీ పెరిగి తలంతా బరువుగా మెడజీవాలన్నీ నొప్పులుగా ఉంటే అన్నయ్యకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాక ఎమ్మటే తగ్గిపోయింది ఆ తల తిరగటం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును. వెంటనే ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుదాం. పోయిన వారం అయితే నాకు మంచినీళ్ళు తాగుతున్నా, ఆయాసం, రొప్పు, అన్నం తింటున్నా కానీ అలాగనే ఉంది. నేనైతే యేసయ్యా మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చెప్పుకుంటాను. అయ్యా నాకు ఈ రొప్పు, ఈ ఆయాసం తగ్గి అన్నం తిని మంచినీళ్ళు తాగినా తగ్గితే మంగళవారం ప్రార్థన కాడ సాక్ష్యం చెబుతానని యేసు రక్తం తాగాను.
తగ్గిపోయింది, నాకు ఇప్పుడు ఏమీ లేదు. ఇంకొక సాక్ష్యం, నా మనవరాలది పెళ్ళి అయితే పొప్పానానికి వస్తుంటే తుఫాను అని చెప్పుకుంటే ఏసయ్యా ఇట్లా వర్షం వస్తుంది, పొప్పానానికి వస్తున్నారు, స్థలం లేదు, నువ్వే చూపించయ్యా దారి అనుకుంటే తెల్లారి ఎండ కాసి పొప్పన్నాలు బాగా జరిగిపోయినాయి. మళ్ళీ పెళ్ళి అప్పుడు కూడా అలాగనే వర్షం వస్తుంటే తండ్రి ఈ పెళ్ళి అయిన దాకా నా పై అనుకున్నాను. పెళ్ళి అయినంత వరకు వర్షం లేదు. పెళ్ళి ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు 5 గంటలకు పెళ్ళి అయింది, 6 గంటల కాడ నుంచి వర్షం పడింది. దేవుడు నాకు మంచి మేలు చేశాడు, సాక్ష్యం చెబుతున్నాను. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును. మా అమ్మాయిది మ్యారేజ్ అయితే నా చేతిలో డబ్బులు లేవు అసలు. ఏసయ్యా డబ్బులు లేవు, నేను ఎలా చేయాలి అని దేవుడి మీద భారం వేస్తే డబ్బులు అందినవి. ఏ సైతాన్ని శోధన లేకుండా పెళ్లి జరిగిపోయింది, బాగా సాక్ష్యం చక్కగా జరిగిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అమ్మగారికి అయ్యారు నా వందనాలు. మా ఆయనకి నార్మల్ రిపోర్ట్లు వస్తే బీపీ ఎక్కువగా ఉన్నది, నార్మల్గా అయితే సాక్ష్యం చెప్పి నార్మల్ వచ్చేసిందమ్మా ఇప్పుడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం.